హల్లెలూయా. ప్రభువుకి పేర కూడిన ప్రతి సహోదరికి సహోదరికి మన ప్రభువైన యేసు క్రీస్తు సర్వశక్తుల నామమున ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ గడియ ఈ విధంగా నుంచున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. అంతకన్నా ఎందుకంటే మనము గొప్పవారం కాదు, అలాగే ఇంకో బయట వరకు కాదు. అయినప్పటికీ దేవుడు ఉచితమైన కృప చేత మనల్ని రక్షించి భద్రపరిచి విధిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నా హృదయంలో దేవుడు పెట్టిన వాక్య భాగము, వాక్య లేఖనము పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే ఒక ప్రత్యేకమైన వాక్యం ద్వారా మీతో మాటలు ఆశపడుతున్నాను. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధ లేఖనం నుంచి ఎపిసీకి రాసిన పత్రిక 4:30 చూసినట్లయితే ఎపిసీకి రాసిన పత్రిక 4:30 చాలండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మన లేఖనంలో చూస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని ఒక లేఖనం రాయబడి ఉంది. ఎవరు దుఃఖపడతారంటే ప్రాణం ఉన్నవారు దుఃఖపడతారు, వ్యక్తులు దుఃఖపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే బైబిల్లోని 3 భాగాలుగా చూసినట్టయితే పాత నిబంధన అంతా కూడా తండ్రితో సంచలనం జరిగింది. కొత్త నిబంధన అంతా కూడా కుమారుడితో సంచలనం జరిగింది. ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్మను మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము అంటారు. ఈ రోజు మన మధ్యన కార్యం జరిగిస్తుంది పరిశుద్ధాత్ముడు. అయితే ఇక రాయబడింది అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. అంటే మనం ఆల్రెడీ దుఃఖపరుస్తున్నాం, కానీ దాన్ని ఏం చేయకూడదు, మనం దుఃఖపరచకూడదు. ఉదాహరణకి 2 వ్యక్తులు తీసుకుందాం. ఒక వ్యక్తి నాకు ఎవరో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇంకో వ్యక్తి ప్రేమిస్తున్న వ్యక్తి అనుకుందాం. తెలియని వ్యక్తి వచ్చి నన్ను 2-3 మాటలు అన్నాడు, తిట్టాడు. నన్ను తిడితే నాకు కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. అదే నన్ను ప్రేమిస్తున్న వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడు. ఒక వ్యక్తి వేరే వ్యక్తి అన్నాడు, ఇంకో వ్యక్తి నన్ను ప్రేమించిన వ్యక్తి తెలిసిన వ్యక్తి అన్నాడు. తెలిసిన వ్యక్తి అంటే నాకు కోపం వచ్చింది. ప్రేమించిన వ్యక్తి అంటే బాధ కలిగింది. ఈ 2 వ్యత్యాసాలు చూస్తే అతను ఎవరో నాకు తెలీదు, ఏదో అనిస్తాడు వెళ్ళిపోయాడు. కానీ నాతో సహవాసం చేసి నన్ను ప్రేమించిన వ్యక్తి ఒక మాట అనగానే బాధ అనిపించింది. అయ్యో ఆ వ్యక్తి అంటే ఎవరో తెలియదు అన్నాడు, ఓకే. కానీ మీరెవరో నాకు తెలుసు, నీతోని సహవాసం చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను అంత మాట అంటావా అని నాకు అంటే బాధ కలగడం వేరు, కోపం రావడం వేరు. పరిశుద్ధాత్మకి బాధ కలిగింది, అంటే దుఃఖపడింది. ఎందుకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది పరిశుద్ధాత్మ. కాబట్టి ఒక మాట అన్నప్పుడు దగ్గరగా ఉన్నవారు, ఇంకా చెప్పాలంటే రక్త సంబంధులు ఉన్నారనుకోండి, బ్లడ్ రిలేషన్, వాళ్ళు నాతో సహవాసం చేసినప్పుడు గొప్పకు మాట అన్నారు అనుకోండి, నాకేం కలుగుతుంది, బాధ కలుగుతుంది, కోపం రాదు వాళ్ళ మీద. నాకు వాళ్ళ కోపం, ఎందుకంటే ఆ వ్యక్తి నాకు తెలుసు, మా ఇంట్లో వ్యక్తి, నాతో పాటు తిరిగిన వ్యక్తి, నాతో పాటు జీవిస్తున్న వ్యక్తి ఒక మాట అనగానే నాకు ఎక్కలేని బాధ వచ్చి ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసిన వ్యక్తి ఆయన, నాతో తిరుగుతున్నాడు, నాతో సహవాసం చేస్తున్నాడు,
నాతో ఫ్రెండ్షిప్ గా ఉన్నాడు. అన్ని తెలిసిన వ్యక్తి కూడా నన్ను ఒక మాట అనగా నేనేమంటే గొప్పని, నాతో ఎంత సహవాసం చేసిన వ్యక్తి నువ్వు కూడా నన్ను అంత మాట అంటావా అని మనం అంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ కూడా మనతో సహవాసం చేస్తుంది. పరిశుద్ధాత్మ నాతో వస్తుంది, నాలో ఉంది. కాబట్టి నేను ఒక మాట అన్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది, కోపం రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉందండి. అందుకని పరిశుద్ధ లేఖనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలు. అలాగే అదే కొరింథీయులకు మొదటి పత్రిక 3:16 చదవండి. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చాలు. హల్లెలూయా. 2 వచనాలు మనకు కనిపించేది ఒకటే, మీలోనున్న పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడుంది? ఇప్పుడు మనలో ఉంది, ఎక్కడో లేదండి. మనలో వ్యక్తిగా, మూడో వ్యక్తిగా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మన పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ అవర్స్. మనలోనే ఉంది పరిశుద్ధాత్మ, బయట లేదు. ఇప్పుడు కోపం మీలో ఉందా బయట ఉందా చెప్పండి? కోపం మీలో ఉందా బయట ఉందా? మీలో ఉంది కోపం, బయట లేదు. ఎప్పుడైతే మనకి ఒక వ్యక్తి మీద కోపం వస్తుంది, ఆ కోపం మనలోంచి బయటకు వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ కూడా మనలోనే ఉంది. ఎప్పుడైతే మనం దేవుని ఆరాధన చేస్తామో మనలో ఉన్న పరిశుద్ధాత్మ బయటకు వస్తుంది. బైబిల్లో క్లియర్గా ఉంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ. మీలో ఉన్నది దేవుని ఆత్మ కాదా అని ఉంది అక్కడ. సో మనలో ఉన్నది పరిశుద్ధాత్మ. కాబట్టి మనం ఒక పని చేస్తున్నప్పుడు, మనం ఎవరైనా అన్నప్పుడు లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఏమవుతాడు? దుఃఖపడతాడు, బాధపడతాడు. అలాగే నేను నాలో పరిశుద్ధాత్మ లేదు, మీలో ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ గా నాలో ఆత్మ లేదు, మీలో ఆత్మ ఉంది. నేను గొప్ప మాట అనేసాను మిమ్మల్ని, ఏదో తిట్టడం ఏదో చేశాను సంఘంలో. అప్పుడు పరిశుద్ధాత్మకి ఎవరి మీద కోపం వస్తుంది? ఎవరి మీద వస్తుంది? నా మీద వస్తుంది కోపం. అయ్యో, వాళ్ళు నేనున్నాను, పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు, నువ్వు వాళ్ళు నా ప్రజలు అంత మాట అంటావా అని పరిశుద్ధాత్మకి నా మీద కోపం వస్తుంది. నా మీద దుఃఖపడతాడు. ఎందుకంటే నాలో లేని పరిశుద్ధాత్మ మీలో ఉంది. నన్ను తిట్టినప్పుడు నా మీద కోపం వస్తుంది పరిశుద్ధాత్మ. అది ఇక్కడ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3 చదువుతాం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కో దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకట విన్నాను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును అని. నువ్వు హల్లెలూయా. ఇక్కడ దేవుడికి ఎవరి మీద కోపం వచ్చింది? సౌలు మీద కోపం వచ్చింది. ఎందుకంటే సౌలు హింసిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు హింసిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు ప్రేమించే వారికి దెబ్బ తగులుతుందో ఆయన బాధపడతాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం బాధపడితే ఆయన బాధపడతాడు, మనం నవ్వుతే ఆయన కూడా నవ్వుతాడు. ఇక్కడ యేసుకి ఎందుకు కోపం వచ్చిందంటే సౌలు మీద? సౌలు తన ప్రజలు హింసిస్తూ ఉన్నాడు. తన ప్రజలు కొట్టడం వల్ల సౌలు మీద యేసు కోపం వచ్చిందంటే, నా ప్రజల్ని నువ్వు హింసిస్తావా? నీకు ఎంత ధైర్యం అన్నాడు దేవుడు సౌలు. సౌలు గుర్రమించి పడిపోయాడు. అప్పుడు ఆకాశం స్వరం వస్తుంది, సౌలా సౌలా, నువ్వు వేలను హింసిస్తూ ఉన్నావు. యాక్చువల్గా ప్రభువుని కొట్టలేదు, వాళ్ళు ప్రజలు కొడుతున్నాడు సౌలు. కానీ ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రజలకు దెబ్బ తగిలితే ఆయన కోపం వస్తుంది. నువ్వు తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఎందుకంటే నడిపిస్తున్న వాడు,
బలపరుస్తుంది వాడు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే మనం చేస్తుంది తప్ప రాంగ్ గానే చూపిస్తూ ఉండదు. మనలో పరిశుద్ధాత్మ లేదంటే ఏమన్నట్టు? దుష్టాత్మ ఉన్నట్టు. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ నింపబడతామో మనం చేసే ప్రతి పనికి పరిశుద్ధాత్మ గర్తిస్తూ ఉంటాడు. వెళ్తే ఆయన కలిసి చెప్తాడు నువ్వు చేసి తప్పు అంటాడు. లేకపోతే ఆయన బాధపడతాడు, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, ఏడుస్తాడు. అయ్యో నేను నడిపిస్తున్నాను కదా, మీరు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు. కుమార్తె నా మీద ఎలాగో కోపం వస్తుంది దేవుడికి, సౌలు మీద అలాగే కోపం వచ్చింది. ఎందుకంటే నేను మిమ్మల్ని అన్నాను. అక్కడ సౌలు ఏసే ప్రజలు పడుతూ ఉన్నాడు. ఎవరైనా తన ప్రజల్ని ఒక మాట అంటే ఏసే ఊరుకోడండి, తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఏసే మిమ్మల్ని అంతే ప్రేమిస్తాడు కాబట్టి ఎవరైనా ఏదైనా మమ్మల్ని అంటే ముందు బాధపడేది ఎవరంటే ఆ పరిశుద్ధం దేవుడే బాధపడతాడు. హల్లెలూయా. కుమార్తె ఈరోజు నీకు అండగా పరిశుద్ధాత్మ ఉన్నది. ఏ పరిశుద్ధాత్మ అయితే అపొస్తలుల మీద దిగి వచ్చిందో, ఏ పరిశుద్ధాత్మ అయితే అపొస్తలులు నింపబడ్డారో పెంతెకొస్తు దినాన, అలాగే ఈ రోజు కూడా ఆ పరిశుద్ధాత్మే నీతో నింపబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నది ఎవరంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ ఇది వెలిగించేదిగా ఉంటది కానీ శేఖర్లో తీసుకెళ్లేదిగా ఉండదు. నీకు ఎప్పుడు తప్పు చేయాలనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ నీళ్ళు లేకపోతే తప్పు చేయాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు తప్పు చేయడానికి సాహసించు. తప్పు చేస్తే పరిశుద్ధాత్మ కూడా బాధపడతాడు. కుమారు ఈ ఉదయకాల సమయంలో నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నావేమో. నువ్వు ఎవరైనా ప్రజలు ఒక మాట అంటే ఫస్ట్ బాధపడేది ఎవరంటే పరిశుద్ధాత్మ బాధపడతావు. అయ్యో నా ప్రజలు వీళ్ళంత మాట అంటున్నారే, నా ప్రజల్ని ఇలా మాట్లాడుతారు కదా అని ఎంతో బాధ. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరు దేవుని ఆలయమై ఉన్నాం. మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆలయాన్ని పాడు చేసుకున్న వారిని దేవుడు కూడా పాడు చేస్తాడు. కాబట్టి అన్నాడు మీరు దేవుని ఆలయం ఉన్నారని మీకు తెలియదా అంటున్నాడు. మనం గమనించాలి. మనలో ఉన్నది పరిశుద్ధాత్మ. క్రైస్తవులు అయితే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ వస్తుందండి. వేడి మీదకి వస్తుంది, వాళ్ళ మీదకి రాదు కనుక ప్రతి ఒక్కరి మీదకి, చిన్నపిల్లల మీదకి, సమయాల మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ. నికోదేవుకు కూడా వచ్చింది, ముసలివాడైనా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మకి ఏజ్ లిమిట్ ఉండదు. ఓటొక్కల 18 సంవత్సరాలు వస్తాను లేకపోతే రాను అంటారు. నీ 18 నిండాలి, అప్పుడే నీ పరిశుద్ధాత్మ నీలో వస్తుంది, లేకపోతే రాదు కాదు. ఎవరి మీదకైనా పరిశుద్ధాత్మ వస్తుంది. అయితే అది రావాలంటే, అది మనలో నుంచి బయటకు రావాలంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మన పరిశుద్ధాత్మ బాధపరిస్తే మన దేవుడు మనల్ని క్షమించడు. నేను మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించడు. ఎందుకంటే నేను మిమ్మల్ని అన్నాను ఒక మాట. అందుకని మీరు ముందు బాధపడతారు. మీకైనా ముందు ఎవరు బాధపడతారండి? పరిశుద్ధాత్మ బాధపడతారు. అయ్యో నా ప్రజలు ఇంత మాట అనిస్తారు ఆయన. ఇప్పుడు మీలోని పరిశుద్ధాత్మ ఉంది, నాలోని పరిశుద్ధాత్మ ఉంది అనుకోండి. ఇప్పుడు మీలోని పరిశుద్ధాత్మ ఉంది, నాలోని పరిశుద్ధాత్మ ఉంది. అయినా నేను మనం ఒక మాట అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇద్దరిలోనే ఉంది పరిశుద్ధాత్మ. నేను ఒక మాట అన్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నా తెలుసండి? అరే నీలో ఉన్నది నేనే, వాళ్ళలో ఉన్నది నేనే కదా, మీకు ఇద్దరికి కొట్టించుకుంటా అంటాడు దేవుడు. నీలో ఉన్నది నేనే, వాళ్ళలో ఉన్నది నేనే, ఇద్దరిలో నేను ఉన్నప్పుడు మీరు బాదుకుంటే అలాగా అని దేవుడు బాధపడతాడంట. మనం పరిశుద్ధాత్మ నింపబడి మనం ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి. దేవుడు నా మీద ఎందుకు కోపం వచ్చిందంటే నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డావు, వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఇద్దరు బాదుకుంటే ఉపయోగం ఏముంది? కాబట్టి ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా.
ఏ పరిశుద్ధాత్మ అయితే మేడ మీదకి ఉన్నప్పుడు వచ్చిందో ఆ పరిశుద్ధాత్మ నింపాలి. ఎందుకు నింపాలంటే మనలో ఐక్యత పెంచడానికి. సంఘంలో ఐక్యత ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపబడిన వాడు ఊరికే ఉండడండి, గింతలు వేస్తాడు. వాడికి నిద్ర రాదు పరిశుద్ధాత్మ ఉన్నవాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దహించి అగ్ని వంటిదండి. అగ్నితో నింపబడిన వాడు ఆడెక్కడమే కాలిపోవడమే కాదు, పక్కన కూడా కలుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ ద్వారా కుమార్తె వాక్య పిల్లలారా, నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నాలో పరిశుద్ధాత్మ ఉంటే మనిద్దరము ఐక్యము కలిగి ఉంటాం. దేవుడు అంటున్నాడు ఐక్యతతో ఉండండి అంటున్నాడు. కలిసి మెలిసి ఉంటూ ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖము. హల్లెలూయా. అందరూ కలిసి ఉంటే సుఖం ఉంటుందండి. ఇంట్లో సమాధానం ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. ఒకరి మధ్యలో ఒకరు సమాధానం ఉండాలి. భార్య భర్తల మధ్య, బంధువుల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండాలంటే వాళ్ళలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. 16 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నారు కొంతమంది, 8 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు. అయితే ప్రశ్న వేస్తాను, మీరు ఎప్పుడైనా పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? నింపబడ్డారు ఎప్పుడు పరిశుద్ధాత్మతో? మీకే తెలిసిపోతుంది నింపబడ్డారా లేదని. పరిశుద్ధాత్మ నింపబడితే మీలో తిరిగి శక్తి వచ్చేస్తుంది. ఒక వెలుగు మీదకి వచ్చాడు అనిపిస్తూ ఉంటారు. ఇదంతా వెలుగుతో నింపబడినట్టు అనిపిస్తూ ఉంటారు. అలాగే అనిపించిందా మీ జీవితంలో? ఇదంతా వెలుగైపోయినట్టు అనిపించింది. ఒక ఏదో శక్తి గాలి మీదకి వస్తున్నట్టు అనిపించింది. నేను నింపబడ్డాను. మీరు నింపబడ్డారా? నింపబడ్డామని గట్టిగా చెప్పకుండా ఒకసారి. ప్రతి క్రైస్తవుడు హోలీ స్పిరిట్ నింపబడాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. స్టెఫన్ మీదకి ఏ పరిశుద్ధాత్మ అయితే వచ్చిందో, శిష్యుల మీదకి ఏ పరిశుద్ధాత్మ అయితే వచ్చిందో, అపోస్తలుల పౌలు మీదకి ఏ పరిశుద్ధాత్మ అయితే వచ్చిందో అదే పరిశుద్ధాత్మ ఈ రోజు కూడా మన మధ్య సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. అది నీలోనే ఉంది, ఎక్కడా లేదు. అది రావాలంటే ముందు నీలో వాక్యం అనేది ఉండాలి. ఎవరి హృదయాలైతే వాక్యం ఉంటుందో వారు దేవుడి నుంచి అభిషేకించబడతారు. ఉదాహరణకి ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఇందులో సగం నీళ్ళు ఉన్నాయి, సగం గాలి ఉంది. ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి, ఇదంతా గాలి. ఇప్పుడు నేను అంటే నీళ్ళు తాగగలనా? నిండిగా వేసుకుని తాగాలి. అంటే ఈ వాటర్ వాక్యం అనుకోండి, ఇది సాధన అనుకోండి. ఇది నింపబడాలంటే ఇందులో నేను నిండుగా నీళ్ళేస్తే కానీ బాటిల్ ఫిల్ అవ్వదు. అవునా? అంటే నా హృదయము ఎలాగుంది, మన హృదయం ఎలా ఉన్నాయంటే సగం నీళ్ళతోని సగం గాలితో ఉంది మన హృదయం. అంటే సగం వాక్యం, సగం లోకం ఉంది. అంటే సగం దేవుని ప్రేమిస్తున్నాం, సగం లోకాన్ని ప్రేమిస్తున్నాం. సగం కొబ్బరికాయని కొడుతున్నాం, సగం ప్రార్థన చేయించుకుంటున్నాం, ముహూర్తాలు చూసుకుంటున్నాం, అయ్యగారిని కూడా అడుగుతున్నారు. అంటే సగం నీళ్లు, సగం గాలి. అలాగే ఉంది మన జీవితం. కొబ్బరికాయ కొట్టడం మానట్లేదు, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడం మానట్లేదు. అదే పొద్దుటే ముహూర్తాలు చూపించుకుంటాం, అయ్యగారు ఒక మంచి రోజు చెప్పండి అంటున్నాను. వాళ్ళకి మ్యాచింగ్, నేను చెప్పిన డేట్ అతను చెప్పిన మ్యాచ్ అయిందా లేదా అదే మనం చూసుకోండి. మ్యాచింగ్ అవ్వాలి కదా. కుమార్తె ఒక్కసారి నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే హృదయం అంతా కూడా వాక్యం నీతో నింపబడాలి. ఖాళీ కనిపించకూడదు, లేదా పూర్తి ఖాళీ ఉండు. అసలు వాక్యం అవుతుంది చల్లగా ఉండు, మంచిగా ఉండు, నుల్లి పరిస్థితిలో ఉండకు, బయటకు ఉమ్మేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహాం ప్యాక్ ఆఫ్ విడిచిపెట్టి వచ్చి అన్నాడు. అప్పటి వరకు అబ్రహాం చేసే పని ఏంటి తెలుసండి? విగ్రహాలు అమ్మేవాడు. తన తండ్రి విగ్రహాలు చేసేవాడు. విగ్రహాలు ఊర్లో తీసుకెళ్లి అమ్ముతూ ఉండేవాడు, విగ్రహారాధన. అయితే తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాంతో ఎవరు మాట, అబ్రహాం నీకున్నవన్నీ విడిచిపెట్టి వచ్చే అంటే నీ ఆస్తిపాస్తుల్ని, నువ్వు చేసే వ్యాపారాన్ని. అలాగే అబ్రహాం తక్కువ మంచి వేయకండి,
అబ్రహాం మిక్కిలి ఆస్తిపడు. అవన్నీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ అబ్రహాం వెనక్కి చూడలేదు, ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళిపోయాడు అంతే. మనకు కూడా అలాగే ఉండాలి. ఒక్కసారి దేవుళ్ళకి వచ్చాక పాత మర్చిపోవాలి. ఇంకా ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. సగం పరిశుద్ధాత్మ సగం గాలి ఉండకూడదు. అలా ఉంటే నీకు ఆశీర్వాదకరము కాదు కుమార్. పరిశుద్ధాత్మ నింపబడితే మనలో మనకి ఐక్యత ఉండాలి. నీలో ఐక్యత లేదంటే నీలో ఏమైనట్టు? పరిశుద్ధాత్మ లేనట్టు. కుమార్తె నువ్వు పరిశుద్ధాత్మ నింపబడితే ఐక్యత ఏంటి నేర్పిస్తుంది. నీకు ఎలా బ్రతకలో నేర్పిస్తుంది, ఎలా జీవించాలో నేర్పిస్తుంది, ఎలా ముందు స్థానంలో నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ. కుమార్తె ఉదయకాల సమయంలో నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని పరిశుద్ధాత్మ. క్రైస్తవులు అని బైబిల్ పట్టుకొస్తే సరిపోదు, సంగతికి వాక్యం వింటే సరిపోదు. వైట్ డ్రెస్ చూసే మాత్రం నువ్వు పరిశుద్ధం అని చెప్పలే. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడి నీలో పూర్తిగా యేసే కనిపించాలి. స్తెఫాను మొక్కలో ఎలాగైతే యేసే దేవదూత రూపం కనిపించిందో నీలో కూడా ఆ దేవదూత రూపం కనిపించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఆటోమేటిక్ మొక్కలో కూడా కనిపిస్తుంది. కుమార్తె నీలో బాధ ఉంటే మొక్కలో కనిపించదా? చెప్పండి. ఇప్పుడు నువ్వు లోపల బాధపడుతున్నావు, మొక్కలో తెలిసిపోతుంది కదా. రోజు ఏం అలగుంది మొక్కను అడుగుతారా? ఏం చెప్తాను, పోలు బాధ అని చెప్తాను అంటే మొక్కలు చెప్పేస్తుంది నువ్వు ఎలా ఉన్నావు. అందుకని ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. నీ యొక్క ఆత్మ నీ యొక్క మొఖమే రూపంగా మారిపోద్దంట. అంటే నువ్వు లోపల ఏమనుకున్నావు, కోపం వచ్చిన మొక్కలు తెలిసిపోద్ది, సంతోషం వచ్చిన మొక్కలు తెలిసిపోద్ది. మరి దేవుని ఆత్మ వస్తే మొక్కలు తెలియొద్దా? ఆ పరిశుద్ధాత్మ కూడా నీలో కనిపించాలంటే ముందు నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. నీలో దేవుడు లేకుండా పైకి దేవుడు కనిపిస్తాడు. నీలో దైవం ఉంటే బయట దైవమే కనిపిస్తుంది. నీలో దేవునాత్మ ఉంటే ఈ మొక్కలో కూడా దేవునాత్మ కనిపిస్తుంది. కుమారుడు కానీ పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంటే ఎవరైనా బాధ పెడితే ముందు పరిశుద్ధాత్మ బాధపడుతుంది. ఐక్యత కోరుకుంటుంది పరిశుద్ధాత్మ. తర్వాత పరిశుద్ధాత్మ ఏం కోరుకుంటుందంటే పొసెసివ్నెస్ కోరుకుంటుంది. అంటే ఉదాహరణకి మీకు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకుందాం. నీ బాబులు ఎత్తుకోవడం మానేసి పక్కల బాబులు ఎత్తుకున్నావు. అప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడా లేదా? ఇక చిన్న బాబు ఉన్నాడు, నువ్వు నవమాసాలు మోసి కన్నావు. ఆయన ఎత్తుకోవడం మానేసి నీకు పక్కింటో బాబులు ఎత్తుకున్నావు అనుకో. ఆ బాబు ఏం చేస్తాడు? నీ బాబు ఏం చేస్తాడు? ఏ కొట్టావా నీ బాబుని? ఏమన్నా తిట్టావా? పోనీ ఏమనలేదు. ఎందుకు ఏడుస్తాడు? అయ్యో నన్ను మానేసి పక్కింటోళ్ళ బాబు ఎత్తుకుంటావా అంటే నాకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత పక్కింటోళ్ళకి ఇస్తావా? పరిశుద్ధాత్ముడు అదే అంటాడు. నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే ప్రాధాన్యత ఇస్తే పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడండి, దుఃఖపడతాడు. ముందు నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికే, తర్వాత మిగతావన్నీ కుమారుడు. అందుకనే దేవుడు ఎవరైతే నాకన్నా ఎక్కువగా తన తల్లిని, తన తండ్రిని, తన బిడ్డను ప్రేమిస్తాడో వాడు పరలోకానికి వెళ్ళని చెప్పేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు దేవుడు అండి, తర్వాత మిగతావన్నీ. ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికే. నీకు ఏదైనా సమస్య వస్తే ముందు దేవుడికి ఇవ్వు ప్రాముఖ్యత, చివరిలో కాదు. ముళ్ళన్నింటికి వెళ్ళిపోతావు, ఎక్కడ పని అయిపోతావు అప్పుడు దేవుడు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతావు, ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతావు, అందరి దగ్గరికి వెళ్ళిపోతావు. ఎవ్వరు పని చేయదు అనుకోండి. ప్రభా నువ్వే దిక్కు ప్రభా. అప్పుడు ఎప్పుడు చివరిని గుర్తొస్తాడు దేవుడు. కుమార్తె నీ జీవితంలో మొట్టమొదటి గుర్తు రావాల్సింది ఎవరంటే నీకు నీ కోసం ప్రాణం పెట్టి నేసే గుర్తు రావాలి. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే దేవుడు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, ఆయన అస్సలు ఒప్పుకోడు. అయ్యో నన్ను చూడటం మనిషి పక్కను చూస్తావా అంటే నన్ను హృదయంలో పెట్టుకుండా పక్కన హృదయంలో పెట్టుకుంటావా అని పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతాడండి. ఎందుకంటే ఎందుకు బాధ అనిపిస్తుందంటే అంతగా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువ బాధపడతారండి.
ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళే గట్టి కొడతారు. కుమార్తె, దేవుడు నిన్ను కొడుతున్నాడంటే నేను అంత ప్రేమిస్తాను అర్థం. నీ పెద్దలు కొట్టట్లేదని నీ పెద్దలు ప్రేమించట్లేదని అర్థం. కొడుతున్నామంటే ప్రేమిస్తున్నామని అర్థం. ఎందుకంటే తప్పు చేస్తే దండించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అలాగే మన యేసయ్య కూడా ఉంది తప్పు చేస్తే. ఎందుకంటే దేవుడు అన్నాడు, నువ్వు పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులు అయ్యి. అందుకే చూడండి, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై ఈ పూర్వపు ఆజ్ఞాన దశలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16 వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడుతున్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో చాలండి. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధులు ఉండి మనం పరిశుద్ధులుగా లేకపోతే మనం క్రైస్తవం కాదండి. కాబట్టి అనుకోవచ్చు, దేవుడు కొన్ని తప్పుల వరకు యాక్సెప్ట్ చేస్తాడు, లిమిట్ ఉండకున్నారు. చిన్న తప్పు చేసినా పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. హల్లెలూయా. నువ్వు చిన్న తప్పు చేసిన పరిశుద్ధాత్మ ఒప్పుకోడు. ఎందుకంటే పరిశుద్ధులు కాబట్టి మనకు కూడా టాప్ టు బాటం పరిశుద్ధమై ఉండాలి. చిన్న తప్పు నువ్వు అనుకోవచ్చు, ఎన్ని తప్పులు చేసి దేవుడు క్షమించేస్తాడులే, దేవుడు క్షమాపణ గుణం కలవాడు కదా. పొద్దున్న సాయంత్రం అబద్ధాలు ఆడేసి దొంగదనాలు చేసి బూతులు మాట్లాడేసి రాత్రి ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఈ రోజు ఎన్నో తప్పులు చేస్తాను నన్ను బాధపడి ప్రభా అని దేవుడు క్షమించేస్తాడా? క్షమించడు. నువ్వు చిన్న తప్పు చేసినా సరే పరిశుద్ధుడు ఒప్పుకోడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకు కూడా పరిశుద్ధమై ఉండాలి. నీలో పరిశుద్ధాత్ముడు తప్పు చేయవు, వెళ్ళాలనిపించింది. ఎందుకంటే నువ్వు వెళ్దాం అనుకుంటావు, శరీరం అంటది కానీ ఆత్మ ఏం చెప్తుంది, వెళ్ళదు తప్పు అంటది. శరీరం ఒకటి చెప్తే ఆత్మ ఒకటి చెప్తుంది. ఎందుకంటే శరీరము ఆత్మ రెండింటికి విరోధం అండి. ఒకటంటే ఒకటి పడదు. శరీరం వెళ్ళమంటది, ఆత్మ వద్దంటది. శరీరం అంటది పడుకోవాలి, ఎప్పుడు ప్రార్థన తీయాలి అంటది. పరిశుద్ధాత్మ అంటది ప్రార్థించేయి, లేకపోతే దేవుడితో మాట్లాడంటది. నువ్వు ఎవరి మాట ఏంటో నువ్వు ఆలోచించు. శరీరమా పరిశుద్ధాత్మ? నీలో ఉన్న చెప్పిన ఆత్మ ఒకలా చెప్తుంది, శరీరం సుఖం కోరుకుంటది. పరిశుద్ధాత్మ నీలో ఉన్న ఆత్మను పెంచాలనుకుంటది. హల్లెలూయా. కాబట్టి కుమార్తె, నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు వెళ్తావు, కనిపిస్తుంది కానీ నీకు వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ నిన్ను గర్తిస్తూ ఉంటది. నువ్వు చేసిన తప్పు వెళ్ళొద్దు అంటారు. వెళ్ళకు, నన్ను అడగవసరం లేదు. నువ్వు అయ్యగారు అక్కడ పిలుస్తున్నారు, వెళ్ళాలా వద్దా? అక్కడ పండుగ ఉందని రమ్మంటున్నారండి బంధువులు. అయ్యగారు వెళ్తే మంచిదా కాదా? నీలో పరిశుద్ధాత్మని అడగవు, ఎందుకంటే అదే చెప్తారు వెళ్ళొద్దని. అప్పుడు దేవుడు అంటాడు, బంధువులా నేనా డిసైడ్ చేసుకోండి. ఒకటి అంటాడు దేవుడు, బంధువులు కావాలా నేను కావాలా? ప్రభా రెండు కావాలి ప్రభా అంటే అవదంటాడు. పొద్దులు అనగా ఒకటే, నేనా లోకమా డిసైడ్ చేసుకో. లేదు ప్రభా, సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు ప్రభా, ఆదివారం మొదలు నువ్వు ప్రభా. సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు, ఆదివారం ఒకరోజు మొదలు నువ్వే ప్రభా అని దేవుడు ఊరుకుంటాడా? అవదు. 365 నాకేం ఇంపార్టెన్స్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ గురించి తెలిసిన బంధువుల దగ్గరికి వస్తారు, కానీ అంతవరకు ఓర్పుతో ఉండు. ఒకరోజు సొత్తు ఎదుటికి భోజనం సిద్ధపరుస్తాను, కానీ నువ్వు అటు వెళ్ళిపోయావా మళ్ళీ నా వైపు నువ్వు రాలే, గుర్తు పెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కుమార్తె, దేవుడు ప్రతి చిన్న పాపాన్ని కూడా లెక్క పెడతాడు. లెక్క తినాన్ని అడుగుతాడు నిన్ను. ఆ రోజు అడుగుతాడు, ప్రభా చిన్న పాపమే కదా, రూపాయి తీసిన దొంగతనమే, 1,00,000 రూపాయలు తీసిన దొంగతనమే. దొంగతనమే. రూపాయి కదా ఏముంది పర్లేదు లేకపోవచ్చు. ఏదైనా నువ్వు డాడీ జోబీ నుంచి రూపాయి తీసినా దొంగతనమే, బ్యాంకులోంచి రోబరీ చేసినా
దొంగతనమే, ఏదైనా ఒకటే కుమారుడు కుమార్తె. 0 వచ్చిన ఫెయిల్డే, 34 మార్కులు వచ్చిన ఫెయిల్డే. ఈ 34 వచ్చి కానీ పాస్ అండ్ ఏదైనా ఫెయిల్డే. మన జీవితం కూడా అంతే కుమారుడు కుమార్తె. నువ్వు చిన్న తప్పు చేసినా తప్పే, పెద్ద తప్పు చేసినా తప్పే కుమారుడు కుమార్తె. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడిని తప్పులు సహించడు. ఈలో పరిశుద్ధాత్ముడు తప్పు చేయకూడదు. చిన్న పాప అబద్ధం కూడా చెప్పకూడదు. సత్యమే పలుకుని పిల్లలు చెప్తాం. మనలో ఉందా సత్యం? తెల్లవారి సాయంత్రం వరకు నూరిస్తే అబద్ధమే, అబద్ధం అబద్ధం అబద్ధం. ఏమ్మా ఆదివారం రాలేదు, అస్సలు ఒంట్లో బాగోలేదు, అస్సలు బాగోలేదు. మరి చెప్తారండి, అస్సలు బాగోలేదు, ఎగలేకపోయింది అసలు. ఇంకా ఆవిడ వచ్చాడు, ఉత్తరాండి ఆవిడ మన రాష్ట్రసభలో కనిపించింది ఆదివారం. ఇంకా ఆవిడ వచ్చి చెప్తుంది ఆవిడ ఒంట్లో బాగుపడేటండి మన రాష్ట్రసభలో కనిపించింది ఆదివారం ఉదయం లైన్ లో. అంటే అబద్ధమే కదా, అంటే అబద్ధం ఆడావు. దేవుడు సన్నిధికి అబద్ధం ఆడిస్తావు అంటే మామూలు విషయం అబద్ధం ఆడి నాకు ఇష్టమే కాదు. కుమార్ నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు అందరి అబద్ధం ఆడగలవు కానీ దేవుడి అబద్ధం ఆడగలవు. అది తెలియదండి. కొన్ని రాష్ట్రసభలో ఉన్నాను, కొన్ని ఏం చూడలేదు. కొన్ని ఆయన చూడ్డా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొందరు మీద ఉంది కదా. అప్పుడు అడుగుతాడు దేవుడు, ఏమన్నా ఆదివారం చచ్చిపోకుండా అబద్ధం చెప్పావు కదా అంటే. అది కూడా పరిశుద్ధాత్ముడు సహించు. నిజం చెప్పు, ఇప్పుడు ఏమైపోయింది ఇళ్ళనే చెప్పు. అయ్యగారు మమ్మల్ని కొద్దిగా తిట్టారు కదా, మీ అయ్యగారు తిట్టరు కదా. ఇప్పుడు మాట్లాడుకున్నా ఏమన్నా చచ్చినా, పడుకున్నా ఏమన్నా మీ అయ్యగారు చచ్చినా, ఎంతగానో మంచి అయ్యగారు అడుగుతుంది. ఇప్పుడు వేరే చచ్చిన అంటే పడికి అందిస్తారా, పడుకున్నా ఇంటికి వెళ్ళిపో, మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోతారు. మీ అయ్యగారు ఏమన్నారు కదా, పడుకున్నా పడుకుని వదిలేస్తారు. ఇప్పుడు అంతా అయ్యగారు ముందు అబద్ధం అని చెప్పడం నిజం చెప్పేసి అయిపోద్ది కదా. కుమార్తె యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఆదామవ్వలు పెద్ద తప్పు చేయలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటి? ఆదామవ్వలు చేసింది వాళ్ళు ఏమైనా వ్యభిచారం చేశారా, దొంగతనం చేశారా, అబద్ధం ఆడారా? దేవుడు తిన్నారు అంతే. వాళ్ళు ఏం తప్పేం చేయలేదు. నాకు మీ దృష్టిలో పెద్ద తప్పు కాకపోవచ్చు. ప్రభు అన్నాడు ఆ పండు తినకపోతే యాపిల్ తినొద్దు అన్నాడు. కొన్ని తినేశాడు అనుకుందాం, తినేశాడు. ప్రభు పోన్లే చిన్న కొండే కదా తిన్నారు, ఇప్పుడు ఏమైపోయింది, కొండే కదా స్వీట్ గుండు తినుంటారు పోన్లే అనుకున్నాడు దేవుడు. అలా దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తే తప్పే అంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంతగానే పెద్ద పాపం లేదండి. ఆజ్ఞ అతిక్రమించడం పాపం. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు లోపల, అయ్యో నేను చెయ్యొద్ద పనులు చేస్తున్నారు అని పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. అప్పుడు దేవుడు ఏడుస్తాడు. ఏస్తే కన్నీరు విడిచిందని అంటారు. ఎందుకు కన్నీరు విడిస్తే మనం దేవుడు చెయ్యొద్ద పనులు చేస్తే ఏసి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. హల్లెలూయా. అప్పుడు ఆదామవ్వలను ఏం చేశారు? దేవుడు ఆ తోటలోంచి వెలేసాడు. వెలేసి కాకుండా మాట అన్నాడు ఆదాముతో, ఆదాము నువ్వు బ్రతికినంత కాలం కూడా నేల మీద చెమట కాల్చడు బ్రతకాలి, నువ్వు కష్టపడి సంపాదించుకుని నువ్వు తినాలన్నాడు. అందుకే మనకు ఉద్యోగం తప్పట్లేదు. పాప ఆదాముని దేవుడు శపించాడు. అలాగా ఈ రోజు కూడా మనం కష్టపడితే గానీ పొట్ట నిండట్లేదు. పాప మన తప్పు ఆదాము చేసింది. అవ్వతో అన్నాడు, అవ్వా నువ్వు కూడా తప్పు చేసావు కదా, నువ్వు బ్రతికినంత కాలం కష్టపడవలసిందే. పిల్లలకి అంటావు నవమాసాలు మోసి కష్టపడి బాధలు పడుతూ కనాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఈ రోజు నీకు వంటలు తప్పట్లేదు ఇంట్లో. పాప అక్కడ అవ్వగా చేసిన తప్పు, అది మన తప్పు ఏం కాదు. కుమార్తె ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పరిశుద్ధం ఎప్పుడు బాధపడతాడంటే నువ్వు దేవుని మాట వినకపోతే బాధపడతాడు. నువ్వు తప్పు చేయవసరం లేదు. కుమార్తె ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని సంతోషపరిచే కుమారుడిగా ఉన్నావా, దేవుణ్ణి బాధపరిచేవాడు ఉన్నావా? పరిశుద్ధాత్మను సంతోషపరుస్తున్నావా, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు పరిశుద్ధాత్మను సంతోషపరచాలంటే క్రైస్తవులు ఏమేమి అనకూడదు, దైవజనులు ఏమి అనకూడదు. అప్పుడు పరిశుద్ధాత్మను సంతోషపడతాడు. నువ్వు ఐక్యతగా ఉండి కలిసి మెలిసి ఉంటే పరిశుద్ధాత్ముడు సంతోషపడతాడు. తప్పు చేయకుండా దేవుల్లో కలిసి ఉంటే, తప్పు చేయకుండా పాపము చేయకుండా
ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పుకోగలిగితే అప్పుడు పరిశుద్ధాత్ముడు సంతోషపడతాడు. లేకపోతే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. హల్లెలూయా. కుమారుడు ఈ ఉదయకాల సమయంలో అందుకని కదా, ఆకాశమా ఆలకించము, భూమి చెవ్యకము, ఈయన నా పిల్లలకి అన్నాను, వాళ్ళే నన్ను తొలుతున్నారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను కష్టపడి కన్నాను, వాళ్ళని రక్తాన్ని కార్చాను, కానీ ఈ రోజు నేను ఏం చేస్తున్నారు? ఎంత గౌరవం. ప్రభు తండ్రి స్థాయికి వెళ్ళిపోతున్నావు మనం. దేవుణ్ణి, నువ్వు దేవుడు కుమారుడు అయితే, నిజమైన కుమారుడు తల్లిని సంతోష పెడతాడు. మూడుకురాలు తన తల్లిని దుఃఖ పెడతాడు. గుర్తుపెట్టుకో, సామెతలో ఉంటది అన్నమాట. నిజమైన కుమారుడు, మంచి కుమారుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు సంతోషపరుస్తాడు, బాధ పెట్ట ఎప్పుడు కూడా. మూడుకురాలు ఏం చేస్తుందంటే తన తల్లిని ఏం చేస్తుంది? దుఃఖపరుస్తుంది, బాధ పెడతాడు. నువ్వు నిజమైన దేవుడు కుమారుడు కుమార్తె అయితే, దేవుడిని కన్నాలని అనుకున్నట్టయితే ఎప్పుడు దేవుడు సంతోషపరచు. దేవుడు సంతోషపరచాలని నీ చేతుల్లో ఉండదు. చక్కగా నీ భక్తి నువ్వు కాపాడకుండా చాలండి, దేవుడు అంత ఆనందపడతాడు. అస్తమానం తిట్టుకొని కొట్టుకొని ఒకరినొకరుకొని అనుకుంటే ఎవరు బాధపడతారు? ముందు నిన్ను కన్నా దేవుడు బాధపడతాడు. అయ్యో, మేము రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు ఏం చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు, అయ్యో నన్ను బాధ పెడుతున్నారు అని ఏసే బాధపడుతుంది. సో ఈరోజు మన పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఎప్పుడు పరిశుద్ధాత్మని సంతోషపరచాలి. అప్పుడు ఆయన కూడా నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రోజు తీర్మానం తీసుకో, ఈ రోజు నుంచి ఎవరిని బాధ పెట్టను, పరిశుద్ధాత్మని దుఃఖపరచను, బాధ పెట్టను. ఎందుకంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారిని ఒక మాట అంటే ఎంత బాధపడతారండి. నువ్వు నీ కొడుకు అంటే చాలా ఇష్టం, నీ కొడుకుని ఒక మాట అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది. రాత్రంతా పడుకోవే, అయ్యో నా కొడుకు ఇంత మాట అన్నాడా, 10 మంది చెప్పుకుంటావు ఆ బాధ. నువ్వు నా కొడుకు ఇంత మాట అనిస్తాడండి. ఎందుకంటే నీ కొడుకు అంటే అంత ప్రేమ కాబట్టి ఆ చిన్న మాట నువ్వు తట్టుకోలేవు. ఏసీ కూడా వంట అంత ప్రేమ కాబట్టి నువ్వు చిన్న మాట అన్న ఏసీ కూడా తట్టుకోలేవు. కాబట్టి ఎవరిని ఏమనొద్దు, ప్రతి దానికి అన్నాడు. ఒక్కసారి వేలెత్తి చూపింది అతను ఎదురువాడి కంట్లో దూరం తుడిచే ముందు నీ కంట్లో దూరం తుడుచుకో అంటున్నాడు. నువ్వు ఉండు ముందు, తర్వాత పక్కలు చెప్పు. నువ్వు ఉండకుండా పక్కలు చెప్పే అధికారం నీకు లేదు. నువ్వు ప్రార్థన చేయకుండా నీ కూతురు ప్రార్థన చేయకుండా ఆలోచన చేస్తారు. నువ్వు సరిగ్గా లేవు, ఆలోచుకుంటారు. ముందు మనం కరెక్ట్గా ఉండాలి, అప్పుడు ఎదురు వారికి చెప్పగలగాలి. నువ్వు మనం సరిగ్గా ఉండవు, మనం సీరియల్ చూస్తూ కొన్ని టీవీ చూడాలంటే ఎలాగవుతుంది? మనం చూసేస్తాం. ఒక్క కరెంటు పోతే చాలా తట్టుకోలేం, టీవీ ఆగిపోతుంది. అయ్యి ఒకడు ఎలాగా మధ్యలో ఆగిపోయినాడు, ఏమైపోతుందో. కరెంటు పోతే వాళ్ళకి ఏమైపోతుంది అంత భయం. వెంటనే వాళ్ళకి కోర్చే చదువుతాం. వాళ్ళకి మా కరెంటు పోతే అది ఏమవుతుంది టీవీలో. కుమార్తె మనం ప్రార్థన పరులం అయితే మన బిడ్డలు ప్రార్థన పరులు అవుతారు. మనం ఏ విత్తనం వేస్తామో ఆ పంటే కోస్తాం. గుర్తుపెట్టుకో, మన కరెక్ట్గా ఉంటేనే మన బిడ్డ కరెక్ట్గా ఉంటారు. మన కరెక్ట్గా లేకుండా, మనలో పరిశుద్ధత లేకుండా మన బిడ్డలో పరిశుద్ధం మనం నడిపించాలి వాళ్ళు అందులోకి. దేవుడు పరిశుద్ధులు కాబట్టి దానికి చెప్తాడు మీరు పరిశుద్ధులు ఏంటండి. మనం పరిశుద్ధికి రాకుండా పరిశుద్ధులు కలిగి చెప్పగలం? చెప్పలే. ముందు మనం హోలీగా ఉండాలి, అప్పుడు పక్క వారికి హోలీగా ఉండాలని చెప్పాలి. కాబట్టి మనం కూడా ఏమవ్వాలండి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. యవనస్తులు ముందు పరిశుద్ధత నింపబడాలండి. యవనస్తులు ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. బాప్టిజం పొందితే ఆత్మ ఆటోమేటిక్ మనలో వచ్చేస్తుంది. పొందకుండా రావాలని కొద్ది కష్టం వస్తుంది, కానీ టైం టేకింగ్ లేదు. కుమార్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత దాన్ని ఏం చేయాలి? సంతోషపరచాలి, దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. అది బాధపడిందంటే మనకి మంచిది కాదు. పరిశుద్ధత బాధపడతాం. దేవుడు నేర్పించకూడదంట. ఎవరు నేర్పించకూడదు? నువ్వు ఇంట్లో ఎవరు నేర్పిస్తావో తెలియదు, కానీ దేవుడి మాత్రం నేర్పించకూడదు. దేవుడిని సంతోష పెట్టేవాడు ఇంట్లో అందరినీ సంతోష పెడతాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న దేవుడు ఏసీయే కాబట్టి. ఏసీ అన్నవారు ఇంట్లో అందరిలో, ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా
ఓచుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఎవరిని మాట్లాడినా దులిపేసుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఒక అన్నప్పుడు మనం తిరిగి ఒక మాట అన్నావు, నీలో ఏం లేదు, పరిశుద్ధత లేదు కాబట్టి ఈజీగా అనేస్తున్నావు మాటలు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే అనుకోవాలి, నాకేదో పక్క నుంచి వెళ్ళిపోతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దీన్ని గర్తిస్తుంది. నువ్వు వాళ్ళకి అనకూడదు, వాళ్ళకి నీకు తేడా ఏముంది అంటారు. మనలో పరిశుద్ధాత్మ లేదంటే మనకి దీనికి అద్దు వాపు ఉండదు. ఎంత మంచి సంస్కృతం వాడతారో కొంతమంది అయితే. నేనే ఆశ్చర్యపోతాను. కొంతమంది అంటారు, అయ్యగారు నాకు బైబిల్ చదవడం రాదని అంటారు. మనం గొడవాడితే ఉంటదండి. ఎక్కడ నేను సంస్కృతం వచ్చేది ఎక్కడ చదువుకున్నారు అవన్నీ నాకు తెలియదు. నాకు వెళ్ళలేనివన్నీ వినొచ్చు అక్కడ. కుమార్తె నువ్వు పరిశుద్ధత నింపబడితే నువ్వు తప్పు చేయడానికి భయపడతావు. తప్పుడు మాట అందరినీ భయపడతావు. తప్పుగా మాట్లాడి కూడా భయపడతావు. కాబట్టి మనలో ఏముండాలి? మనలో ఉంది, మీలో ఉంది కదా. ఇప్పుడు అందరిలో అదే ఉంది. కానీ అదందరిన విషయం ఒకసారి మర్చిపోతాం. మనం అంటే ఒక్కోసారి మన ఇంట్లో ఏసీ అన్నా భయపడిపోతాం. ఎందుకంటే ఒకసారి మర్చిపోతాం నా ఇంట్లో ఏసీ అనే విషయం. ప్రతి నావలో ఏసీ ఉన్నాడు, కానీ భయం ఒక్కోసారి ఏంటి, ఉన్నాడా లేదా, కన్ఫ్యూజన్, అపనమ్మకం. అయ్యో నాకు ఎందుకంత కష్టం, దేవుడు ఉంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి కష్టం వచ్చింది. ఎందుకంటే ఆయన మర్చిపోతున్నావేమో నువ్వు, అందుకే కష్టపెట్టి ఉంటాడు దేవుడు. అలాగే ఆలోచించాలి. ఏం తెలియండి బాబు, ఎప్పుడు బాగానే కష్టం వచ్చాను, అనవసరంగా నమ్ముకున్నాడు కొంతమంది. అనవసరంగా నమ్ముకున్నప్పుడు అయితే ఈ రోజుకి హ్యాపీగా లేవా? ఎప్పుడు సుఖమేనండి, బాధ వద్దండి. ఎప్పుడు ఆశీర్వాదమే. అంటే మనకి ఎప్పుడు ఏం కావాలి? ఎప్పుడు మన్నా దిగాలి పైనుంచి. కష్టాలు ఉండకూడదు, ఇంట్లో బాధలు ఉండకూడదు, సుఖమే ఉండాలి. ఇప్పుడు కష్టము సుఖము ఉంటేనే లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే అటు ఇటు అయిపోద్ది కుమారుడు. కాబట్టి ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏ పరిశుద్ధాత్మ నాలో ఉందో మీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉంది. ఈ పరిశుద్ధాత్మతో మేము నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. అలా దుఃఖపరచావంటే నువ్వు పరిశుద్ధాత్మ లేదు అని అర్థం మాట్లాడుతున్నాడు. ప్రార్థన చెప్తాల్సింది. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది కదా, ఆ పరిశుద్ధాత్మ మనం బలపరుచుకోండి కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నావేమో నీ చేష్టలను బట్టి, పరిశుద్ధాత్మను బాధపరుస్తున్నావేమో నీ చేష్టలను బట్టి, పరిశుద్ధాత్మను ఏడిపిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించుకోమడుకోమంటే. ఈ రోజు నుంచి నీలో ఉన్న ప్రతి బలహీనత, నీలో ఉన్న ప్రతి వ్యసనాన్ని తొలగించు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో రావాలని ఆశపడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. కుమార్తె ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. చిన్న తప్పు కూడా చేయడానికి ప్రయత్నించు. ఆ దేవుడిని బలపరచాలని ఆశపడుతున్నాడు. ఏ పరిశుద్ధాత్మ అయితే అపోస్తుల మధ్యకి వచ్చిందో, ఏ పరిశుద్ధాత్మ అయితే ఈ లోపల ఉన్న భక్తుల మధ్యకి వచ్చిందో, ఏ పరిశుద్ధాత్మ అయితే యేసే బాప్టిస్మ పథకానికి వచ్చిందో, అదే పరిశుద్ధాత్మ ఈ రోజు ఈ మధ్య సంచరిస్తూ ఉంది. అది నీలోనే ఉందమ్మా. ఆ పరిశుద్ధాత్మ నింపబడు, అభిషేకంతో నింపబడు, ఆ గొప్ప శక్తితో నింపబడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప వెలుగు నీ మీదకి వస్తూ ఉంది. రోజు ప్రార్థించాను ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి. ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఎన్నోసార్లు దుఃఖపరిచానేమో, నా చేష్టలు బట్టి, ప్రవర్తన బట్టి, నా ఆలోచన బట్టి దుఃఖపరిచానేమో, నన్ను క్షమించు ప్రభా. ప్రార్థించాను ఒక 2 నిమిషాలు. ఇదిగో దేవా నా జీవితం. ప్రార్థించాను. ఆ దేవుడితో మాట్లాడుతున్నాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. శరణం స్వామి శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం యేసు శరణం. ఇదిగో
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడపడుచున్న యేసుని కొందాం ప్రభా. నిజమే తండ్రి ప్రభా, నీ పరిశుద్ధము దుఃఖపరుస్తున్నామేమో తండ్రి. నీ చేసిన పనుల బట్టి, నీ చేసిన అపరాధాలను బట్టి, నీ చేసిన చేష్టలు బట్టి నాయన ఇది ఎంతగానో దుఃఖపరుస్తున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభా, నీ ఆనందపరిచి పెట్టలేగా, నిన్ను సంతోషపరిచి పెట్టిగా మమ్మల్ని మార్చు తండ్రి ప్రభా. నీ చేసిన తప్పులను నువ్వు క్షమించిన ఆయన ప్రభా. ఇక మీదట ప్రభా చిన్న తప్పు కూడా చేయకుండా నీ కొరకు జీవించిపెట్టుగా మార్చు తండ్రి ప్రభా. ప్రభా ప్రభా, ఎవరైనా ఒక మాట అంటున్నావేమో క్షమించు తండ్రి ప్రభా. ప్రభా పరిశుద్ధ నింపబడితే ప్రభా. ప్రభా నువ్వేం చేసినా బాధపడతావయ్యా ప్రభా. నిన్ను సంతోషపెట్టి కుమారుగా, నిన్ను సంతోషపెట్టి కుమారుగా ప్రభా అమలు చేయి ప్రభా. ప్రభా ఎంత గొప్పగా మాట్లాడావు తండ్రి ప్రభా. క్రైస్తవులమే కాదు ప్రభా, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామయ్యా ప్రభా. చివరి వరకు దుఃఖపరుస్తున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించు తండ్రి. ఇక మీదట ప్రభా నిన్ను సంతోషపెట్టి కుమారులుగా, నిన్ను సంతోషపెట్టి పిల్లగా మమ్మల్ని మార్చు తండ్రి ప్రభా. ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో ఈ వాక్యం ప్రతి జీవితంలో పాల్పి చేయండి ప్రభా. నీరు కట్టండి ప్రభా. నెంబర్ విషయం సహాయం దయచేయండి ప్రభా. అభిషేకపు ప్రభా ప్రతి కుమారుని కుమార్తె నువ్వు నింపునైనా ప్రభా. నీ ఆత్మ నింపండి ప్రభా. నీ ఆత్మ అభిషేకం దయచేయండి. నీ గొప్ప కార్య ప్రభా ప్రతి బిడ్డలతో ప్రభా నువ్వు చేయండి ప్రభా. ప్రభా నిజమే తండ్రి, నువ్వు ఉన్న చోట సంతోషం, నువ్వు ఉన్న చోట ఆనందం ప్రభా. నిజమైన పరిశుద్ధ అభిషేకం తండ్రి ప్రతి కుమార్ దయచేయండి ప్రభా. ప్రభా ఈ విన్న వాక్యం విడిచిపెట్టకుండా నెమ్మది శ్యామ తెచ్చాను ఈ వాక్య ప్రభా. 30 తంతులుగా ప్రభా నువ్వు 6 తంతులు రోజులు ఫలింపు చేయండి. ప్రతి జీవితంలో కలిగించమని ఈ చిన్న ప్రార్థన ఏ స్వసాలు తెచ్చుకుంటూ ఏ చిన్న రోజునాము తండ్రి.